ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివంగత నేత మహమ్మద్ ఫరీదుద్దీన్ పార్థివ దేహపేటికపై పుష్పగుచ్చం వేసి కల్వకుంట్ల తారక రామారావు ఘనంగా నివాళులర్పించారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి క్రీడా మైదానంలో ప్రజల సందర్శనార్థం స్వర్గీయ మాజీ మంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ భౌతిక కాయాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఫరీదుద్దీన్ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గ్రామ సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2 సార్లు జహీరాబాద్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా ఫరీదుద్దీన్ చేసిన సేవలను కొనియాడారు. ఫరీదుద్దీన్ మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటేనన్నారు. ఫరీదుద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న నేతలు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మణిక్రావు, చంటి క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సౌమ్యుడు, ఎవరు ఎక్కడ కలిసినా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎంతో ఆప్యాయంగా పలకరించి ప్రేమగా దగ్గర తీసుకునే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు గౌరవనీయులు ఫరీదుద్దీన్ గారి అకాల మరణం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి, తీవ్రమైన కలతకు లోన్ చేసింది. నిన్న సరంగా వార్త విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షుడు, వారు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి నిజానికి వారు ఈరోజు ఇక్కడికి రావాలనుకున్నారు, కానీ స్వల్ప అనారోగ్యం వల్ల వారు రాలేకపోయినారు. కానీ అంతటి మహానాయకుడు, మహానుభావుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు ఫరీద్ గారు లేకపోవడం అనేది కేవలం వారి కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకే కాదు, పూర్వ మెదక్ జిల్లా మొత్తానికి కూడా తీరని లోటు. ఎన్నో రకాలుగా, ఎన్నో వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన ఫరీద్ గారి వ్యక్తిత్వాన్ని, వారి పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ పూర్తి అధికార లాంఛనాలతో వారి అంత్యక్రియలను పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి. దానికి అనుగుణంగా ఈరోజు వారి స్వగ్రామం ఓటీబీలో ఏదైతే కార్యక్రమం జరగబోతా ఉందో దానికి ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, నేను, అదే రకంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ యొక్క వివిధ హోదాల్లో ఉండే గౌరవ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరం కూడా హాజరై వారికి ఘనమైన నివాళులు అర్పించి పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున వారి కుటుంబానికి తీవ్రమైన సంతాపాన్ని, సానుభూతిని, వారికి ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని కూడా కోరుకుంటూ వారి వ్యక్తిత్వాన్ని, వారి మంచితనాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ కూడా మరువరనే మాట కూడా చెప్తూ వారి ఆత్మ శాంతించాలని చెప్పి हम फरीद भाई के इंतकाल पर जनाजे की नमाज के लिए जहीराबाद आए। जहीराबाद के बहुत मकबूल लीडर थे। फरीद भाई का जो है ट्रांसप्लांट हुआ था 4 दिन पहले, लीवर ट्रांसप्लांट, मगर उसमें सक्सेसफुल ऑपरेशन हुआ, मगर कल हार्ट अटैक होने की वजह से मगरिब के टाइम पर उनका इंतकाल हुआ। वो बड़े महान लीडर थे और ख़ासतौर से जहीराबाद से 2 बार यहाँ से एमएलए जीते थे, साबिका में मिनिस्टर है, टीआरएस में आने के बाद वो एमएलसी दिया गया था। उनके लिए हर वक्त के दिल में बड़ी मोहब्बत है। वो सारे लोगों से बड़ा प्यार से मिलते थे और जहीराबाद के लोगों के लिए ख़ास तौर से हमेशा जद्दोजहद करते थे। काउंसिल में भी वो जद्दोजहद करते थे। आज उनके नहीं होने पर हमें बड़ा दुख है और हमारे सीएम साहब ने भी ख़ास तौर से उनके लिए ताज़ियत पेश की है। केटी रामाराव साहब भी आ रहे हैं और हम सारे लोग यहाँ पर, फरीद भाई हो, सारे जितने लीडर, सलीम साहब हो, बहुत से एमपी साहब हैं, हमारे पाटिल साहब, एमएलए साहब हैं, सारे लोग काफ़ी दुख का इजहार कर रहे हैं। बड़े नेक इंसान थे, बड़े अच्छे इंसान थे। उनका इंतकाल हमारे लिए बड़ा अजीम नुकसान है। हम अल्लाह ताला से दुआ करते हैं अल्लाह ताला उन्हें जन्नत फिरदौस में जगह अता फरमाए और उनके जो ख़ानदान है, उनके ख़ासतौर से फैमिली मेम्बर्स, साहिबजादे, साहिबजादी, अहलिया, अल्लाह ताला उनको सब्र जमील अता फरमाए। काफ़ी लोग आज दुख का इजहार कर रहे हैं। उनके अच्छे लोग बहुत कम पैदा होते हैं। वो बड़े अच्छे इंसान थे, हमेशा खिदमत खल करते रहते थे। जब भी वो हमेशा एमएलए रहे, मिनिस्टर रहे, जहीराबाद की आवाम के लिए बड़ी फिक्र करते थे। काउंसिल में भी हमेशा
जहीराबाद की तरक्की के लिए आवाज़ उठाते थे। आज हमारे बीच नहीं है। हम अल्लाह ताला से दुआ करते हैं अल्लाह ताला उन्हें जन्नत फिरदौस में जगह अता फरमाए और उनके अफराद ख़ानदान को सर पे ज़मीन अता फरमाए। माजी मंत्रिवर्गु माजी एमएलसी फरीद साहब మరి అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి గౌరవమైన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీపీ పటేల్ గారు, అదేవిధంగా ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, అలాగే నారాయణపేట ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ గారు, అదేవిధంగా చైర్మన్ ఎంటీసీ వంకేటి ప్రతాప్ రెడ్డి గారు, డీసీఎంఎల్ చైర్మన్ శివకుమార్ గారు, అదే ఎమ్మెల్సీ అభివృద్ధి చెప్పిన ప్రభాకరణ గారు, మాజీ ఎమ్మెల్యే సీతా ప్రభాకర్ గారు, సిబిసి చైర్మన్ మకాన్ పాటిల్ గారు. మరి ఇది హైదరాబాద్ ప్రాంతానికి ఒకటి. పరిశ్రమ నాకు చిన్నటువంటి తెలుసు. మేము ఇద్దరం కూడా అలాగే మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు కవిత ముక్తులు. పరిశ్రమ నేను చిన్ననాటి నుంచే కేవలం ఎందుకంటే ఎల్కేజీ నుండి 10th వరకు మేమందరం ఇద్దరం కలిసి అంటే ఎంఆర్ఈ స్కూల్లో చదువుకున్నాం. అప్పటి నుంచి నాకు పరిచయస్తులు. వారు ఓటీ గ్రామం నుండి ఎంఆర్ఈ స్కూల్ టాంగామండిలో చదువుకునేవారు. మరి ఆటల పోటీలో కూడా ప్రావీణ్యత మరి ప్రతిభావంతుడు. నిజంగా తర్వాత ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆయన 10th అయిపోయాక ఆయన తర్వాత వారు ఎమ్మెల్యే అయిన తర్వాత కలవడం, అలాగే మంత్రి అయిన తర్వాత కూడా కలవడం జరిగింది. మరి ముఖ్యంగా 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీటీసీ పరిస్థితులకు చెప్పడం చేయించాలంటారు. అటువంటి పరిస్థితుల్లో వారు నాకు భారీ ఎత్తున నాకు సహాయం చేసి మరి ఇటువంటి పరిస్థితుల్లో 18 కూడా బాగా కష్టపడినారు. నిజంగా మరి ముఖ్యంగా నాకే తీరని లోటు అని తెలియజేస్తూ నా ఒక్కరికే కాదు హైదరాబాద్ యావత్ ప్రజలకు ఒక నిదర్శనం ఏంటంటే స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ స్కూల్స్ కానీ వాళ్ళే మేము వారి గురించి షాపులు బంద్ చేస్తాం, స్కూల్ బంద్ చేస్తామని ముందుకు వచ్చి వారిని జ్ఞాపకం చేసుకుంటూ విధంగా ఉన్నదస్తులు మనందరికీ కూడా కలుపుకొని చేసే మనిషి. కాబట్టి అటువంటి మనుషులు ఆ దేవుడికి వారి యొక్క విడిచిపెట్టిన కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని ప్రార్థిస్తూ సెలవు. सर कौन मंदिर हमारे खरीदों के साथ आज हमारे साथ नहीं है, बहुत दुख की बात है। 2 बार एमएलए मंत्री एमएलसी से रहे हैं। हैदराबाद के लोगों से बहुत अटैचमेंट रहता था। कितना भी काम रहे तो हैदराबाद को रोज आके रोज हैदराबाद आते थे। इसका हर एक आदमी से मिलकर हर एक आदमी की प्रॉब्लम सॉल्व करने के लिए काम करते थे। ऐसे पब्लिक के अच्छे नेता बोल के पूरा तेलंगाना में उनकी पहचान है। इस तरीके के नेता अपने से छोड़ के गए। हमें उनकी सेवा पहुँचाए, दर पहुँचाए, डेफिनेटली आने वाले दिनों में उनकी फैमिली के लोगों को एक अच्छा हिम्मत मिलेगा।
हम सब लोग उनके साथ करेंगे, हमारा सरकार भी उनके साथ करने का सबको बताना चाहता हूँ। ये बहुत ही दुखद बात है, इसलिए मैं बहुत इसका दर्द बर्दाश्त कर सक रहा हूँ, आप लोगों को पहुँचाना चाहता हूँ। धन्यवाद। మరణం చాలా బాధాకరం. మన జిల్లాలో అందరం కూడా ఒక పెద్ద దిక్కు పోతున్నట్టుగా కనిపిస్తుంది. అందరినీ కూడా గైడ్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఇష్టం ఉంటే అనే ఫోన్ చేసి అలా ఇష్టం ఏదో ఉంది అని చెప్పి తను గైడ్ చేసుకోవడం ఎప్పటికప్పుడు మా అందరి దేశంలో కూడా మా నియోజకవర్గం పాత రాయకోడు మా అందరిలో కలిసి సరిత సంబంధాలతో మా అందరికీ కూడా మొదటి నుంచి కూడా ఆఫ్టర్గా ఉన్న వ్యక్తి కారణం అనేది అందరూ కూడా ఇంకా అసలు నేను నమ్మలేకపోతున్నాం. నా ద్వారా కూడా నమ్ముతున్న వ్యక్తి చనిపోవడం చాలా బాధగా ఉంది. అట్లా కుటుంబానికి అట్లాగే అందరినీ కూడా గైడ్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఇష్టం ఉంటే అనే ఫోన్ చేసి అలా ఇష్టం ఏదో ఉంది అని చెప్పి తను గైడ్ చేసుకోవడం ఎప్పటికప్పుడు మా అందరి దేశంలో కూడా మా నియోజకవర్గం పాత రాయకోడు మా అందరిలో కలిసి సరిత సంబంధాలతో మా అందరికీ కూడా మొదటి నుంచి కూడా ఆఫ్టర్గా ఉన్న వ్యక్తి కారణం అనేది అందరూ కూడా ఇంకా అసలు నేను నమ్మలేకపోతున్నాం. నా ద్వారా కూడా నమ్ముతున్న వ్యక్తి చనిపోవడం చాలా బాధగా ఉంది. అట్లా కుటుంబానికి అట్లాగే అందరికీ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ ఏదైతే మన ప్రజలు గారు ఆశించారో తన ఆశయ సాధన కోసం మనందరం కట్టుబడి ఉంటామని చెప్పి నేను తెలియజేస్తాను. జోహార్ పాకిస్తాన్. రాజకీయాలకు అడుగుపెట్టినప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు పరిచయం మాకు అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా అడగడం జరిగింది. ఎన్నో సందర్భాలలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన సౌమ్యాన్ని ప్రదర్శించి అనేక రకాల కార్యక్రమాల అభివృద్ధి విషయంలో మాట్లాడినప్పుడు వారు సహకరించినారు. ఈ జిల్లాకు కూడా ఎన్నో సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా జైరాబాద్ నియోజకవర్గానికి కూడా అనేక సేవలను కూడా అందించడం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ నాలుగు ఇక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఉన్న వ్యక్తి, సౌమ్యతతో ప్రదర్శించిన వ్యక్తి. మరి 2014లో గౌరవ కేసీఆర్ గారు అది తీసుకున్నప్పుడు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ మరి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు గెలిపించడం కోసం కూడా మరి కృషి చేయడం జరిగింది. వచ్చినాక కూడా వారు కూడా మంత్రి వేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ప్రజల సేవలు అందించిన వ్యక్తి ఈరోజు లేరు అనడానికి నమ్మశక్యంగా లేదు. ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్నాం. అనారోగ్యంతో వెళ్ళిన వ్యక్తి మరి మంచిగా ఏంటని అందరం కూడా భావించినాం. మరి దురదృష్టం దేవుడు మళ్ళీ మరి ప్రజల్లో కలిసి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ కూడా తీరం లోతుగా భావిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలకు కూడా తీరం లోటు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మరి సహకారంతో ఎన్నో రకాల వారిద్దరు కలిసి ఎంపీ గారితో కలిసి ఇక్కడ అభివృద్ధి నడిపించడం కోసం కృషి చేస్తున్నారు. మరి వారికి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఫరీదుద్దీన్ గారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఫరీదుద్దీన్ గారితో కూడా నాకు కూడా చాలా అనుబంధం ఉండే. మేము ఇద్దరం కూడా కాంట్రాక్టర్ లాగా పనిచేసుకోవడం జరిగింది. అప్పుడు చేతులు వాళ్ళకి అందరితో ఫ్రెండ్లీగా ఉండి పనిచేసేవారు. వారి ఈ ప్రాంతం అభివృద్ధితో పాటుగా ఇక్కడ గౌరవం పెంచే విధంగా వారు సొంత తన ఇమేజ్తో కూడా అనేక మంది ప్రజల యొక్క ఆదరణను పొందినటువంటి వ్యక్తి. ఒకే మతానికి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కాకుండా అన్ని వర్గాల ప్రజలలో అభివృద్ధిని అంటే తన సొంత తోబుట్టుగా అన్నగా భావించుకునే విధంగా వారి ప్రవర్తన కానీ వారి వ్యక్తిత్వం కానీ చాలా గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి. అది చిన్న వయసులోనే పోవడం అనేది చాలా బాధాకరంగా మేము భావించుకుంటూ వారి కుటుంబానికి తమ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రులైనటువంటి మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ ఫరీదుద్దీన్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అది ముఖ్యంగా ఇలాంటి సమయం వస్తుందని చెప్పేసి ఇలా మాట్లాడాల్సి వస్తుందని కళలో కూడా ఊహించుకోలేదు. మరి ఒక నియోజకవర్గానికి కాదు, ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ మంత్రిగా చేసినప్పుడు ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభలో కూడా వారు సహచర శాసనసభ్యులుగా
దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ యొక్క జైరాబాద్ నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కు. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో బాగారెడ్డి గారి తర్వాత మరి మత సామరస్యాన్ని కాపాడుకుంటూ మరి ఎప్పటికప్పుడు అన్ని సామాజిక వర్గాల్లో అందరిలో మెప్పు పొందినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరీ ముఖ్యంగా నాకు దాదాపుగా 25 సంవత్సరాల నుండి ఒక మంచి మిత్రుడుగా, అంటే అందరికంటే ఎక్కువ లోటు మరి వారి కుటుంబ సభ్యుల తర్వాత మొట్టమొదటిగా లోటు అంటే నాకు ఉంటుంది. ఎందుకంటే మంచి మిత్రుడిని ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరం. వారి ఏజ్కి నా ఏజ్కి చాలా వారి కొడుకు సమానమైనటువంటి ఏజ్ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి మిత్రుడుగా ఎప్పటికప్పుడు మేము షేర్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నిజంగా హాస్పిటల్కు రేపు పొద్దున జాయిన్ అవుతున్నానని చెప్పేసి తెలియజేస్తే మరి వెళ్తే హాస్పిటల్కు నేను గౌరవ ఎమ్మెల్యే గారు మరి గౌరవ మంత్రి గారు వెళ్ళి అక్కడ డాక్టర్స్ మాట్లాడినప్పుడు నాకేం పర్వాలేదు, చాలా బాగున్నాను, తప్పకుండా ఏంటంటే వారం 10 రోజుల్లో తిరిగి వచ్చేసి జైరాబాద్లో మనం మరి అందరం కలుసుకుందామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు నిజంగా చాలా బాధ ఏంటంటే ఇంట్లో కూడా ఆమె చెప్పేసి కోరుకున్నా కూడా ఆ దేవుడు ఇంత చేయడం నిజంగా చాలా जमीन खा गई नौजवान कैसे कैसे दुनिया बनी है जब से लाखों करोड़ आए बाकी रहा न कोई सबसे शाहो बड़ा सब एक हो रहे हैं दोनों से వాళ్ళకి ఇబ్బంది ఉంది. దయచేసి బ్రిడ్జ్ గారి అందరూ జరగాలని ఎవరు ప్లీజ్ సర్పంచ్ సార్ ప్లీజ్ నారాయణ సార్ మూలకే కాలేదు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక ఈ లోకంలో సుగంధ తైలముల కంటే మరి ఈ లోకంలో మనం బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకోవడము చాలా అవసరం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనం ఈ లోకంలో యాత్ర నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు మనల్ని జ్ఞాపకం చేసుకోవడము కేవలం మనం చేసినటువంటి మంచి పనులు, మంచి కార్యములు, మంచి మేలునే వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. కనుక సుగంధ తైలము కంటే మరి మనిషి బ్రతికి ఉండగా మనం చేసినటువంటి మంచి పేరు మనకు మేలని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక బ్రతికి ఉండగా దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారమును బట్టి మనం లోకంలో సహాయం చేస్తూ మంచి కార్యం చేస్తూ ఆత్మతోను వారి యొక్క కుటుంబంతో, కుమార్తెలతో, కుమారులతో, సకులతో, ప్రభా నాయకులందరితో, సాగరంలోటువంటి సహజ ప్రజలందరితో ఇప్పుడు సదాకాలంలో తోడే ఉండగాక. ఆమేన్. May God bless you. అన్న జర ఇక్కడ సైడ్ కి వెళ్ళక సరిపోయింది అన్న జర ఇక్కడ సైడ్ ఇబ్బంది అవుతున్నది వీళ్ళని అడ్డం కాదు ఫోటోగ్రాఫర్ సార్ ఇక్కడ సైడ్ లో సరిపోయింది సార్
हेलो फोटोग्राफर हेलो अन्ना वो फोटो है ना जरा साइड ए फोन अहमद भाई अन्ना जरा प्लीज फोन निकालो फोन अहमद भाई भाई जरा सामने से फोन निकालो 1 मिनट जरा अन्ना फोन नीचे रखो और फिर एमएलसी का ओहदा दिया और उस पोस्ट पर भी रहते हुए अल्हम्दुलिल्लाह कौम मिल्लत को खुसूसन ज़हीराबाद और उसके 5 मंडलों में बेपनाह जो है तरक्याती काम किए, जिसकी वजह से आज हज़ारों नहीं लाखों की तादाद में लोग जो है उस तरक्याती कामों से फ़ायदा उठा रहे हैं, रोज़गार पर है। सबसे ख़ास तौर पर जो हमें इस वक्त में याद आ रही है उनकी खिदमत, जो लॉकडाउन के ज़माने में, कोरोना के ज़माने में उन्होंने जो खिदमत पकड़ लो रस्सी पकड़ निलबड़ंడి అమ్మ అంతే నిలబడండి బాబు नीचे చాలు ತುಂಬ ಕವರ್ ಪಟ್ಟ इसलिए आदमी को जल्दी घुस जाती है।